హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ పేపర్లో ఇచ్చినటువంటి కొన్ని అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 16,000 ఎట్ ద రేట్ ఆఫ్ 12.5% per annum for certain years and amount becomes 32,000. Find for how many years man invested. సో ఇక్కడ మనల్ని టైం పీరియడ్ కనుక్కోమంటున్నాడు. ప్రిన్సిపల్ వచ్చేసి 16,000 అవుతుంది, అమౌంట్ వచ్చేసి 32,000. అంటే అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఈ రెండింటిని కలిపితే కదా అమౌంట్ వచ్చేసి ఇక్కడ 16,000 వచ్చేసి ప్రిన్సిపల్ అయితే రిమైనింగ్ అమౌంట్ ఏమవుతుంది, అది కూడా 16,000 అవుతుంది. ఇంట్రెస్ట్ వచ్చేసి 16,000 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ మనకి టైం పీరియడ్ కనుక్కోమంటున్నాడు కాబట్టి టైం పీరియడ్ ఈక్వల్ టు 16,000 ఇంటూ 100 బై ఏంటి ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి అది కూడా 16,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12.5%. సో 16,000 వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డెసిమల్ మనం రిమూవ్ చేస్తే పైన 0 యాడ్ అవుతుంది. 125 8 టైమ్స్. సో ఫైనల్గా టైం పీరియడ్ ఎంత 8 ఇయర్స్. టైం పీరియడ్ ఎంత 8 ఇయర్స్. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ మ్యాన్ కవర్స్ 2 distances of d కిలోమీటర్ and d plus 32 కిలోమీటర్. If the difference between time taken by the man to cover these 2 distances is 2 hours. ఓకే, టైం డిఫరెన్స్ ఇచ్చినాడు ఇక్కడ మనకి. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది మ్యాన్. సో స్పీడ్ వచ్చేసి ఇక్కడ రెండింటికి సేమ్ స్పీడ్ వచ్చేసి సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 2 hours ఈక్వల్ టు టైం పీరియడ్ కదా ఇది, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత, స్పీడ్ వచ్చేసి ఎస్, మైనస్ సెకండ్ డిస్టెన్స్ ఎంత 30d ప్లస్ 32 కిలోమీటర్స్ డివైడెడ్ బై ఇది కూడా ఎస్ అవుతుంది. సో ఎల్సిఎం వచ్చేసి ఎస్ స్పీడ్ అవుతుంది, డి మైనస్ డి ప్లస్ 32. ఓకే, సో డి గేట్స్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా 2s ఈక్వల్ టు 32 అండ్ ఎస్ వాల్యూ ఎంత 16. ఎస్ వాల్యూ వచ్చేసి 16 కిలోమీటర్స్ పర్ అవర్. 16 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. యావరేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 10 persons ఇన్ ఏ గ్రూప్ 50 kg. సో ఇక్కడ 10 persons వచ్చేసి వాళ్ళకి యావరేజ్ వెయిట్ ఎంత 50 kg ఇచ్చినాడు. అండ్ సమ్ ఆఫ్ టోటల్ వెయిట్ ఎంత అవుతుంది ఇక్కడ 50 into 10 ఎంత 500 kg. ఇది వచ్చేసి యావరేజ్, ఇది వచ్చేసి సమ్ ఆఫ్ టోటల్ 10 persons. అండ్ నెక్స్ట్ ఏ పర్సన్ లెఫ్ట్ ద గ్రూప్ అండ్ యావరేజ్ వెయిట్ ఆఫ్ ది గ్రూప్ డిక్రీజ్డ్ బై 1 kg. సో ఒక పర్సన్ లెస్ అయినాడు అంటే 9 persons ఉంటాడు అండ్ యావరేజ్ కూడా ఎంత లెస్ అయిందంటే 1 kg లెస్ అయిందంటే ఇక్కడ యావరేజ్ ఎంత ఉంటుంది 49 kgs ఉంటుంది. సో ఈ రెండింటి సమ్ ఎంత అవుతుంది టోటల్గా 9 9s 81 అండ్ 9 4s 36 44. సో 441 kg ఇది మ్యాన్ అనేవాడు ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ చూడండి. ఇఫ్ వన్ న్యూ పర్సన్ జాయిన్స్ ద గ్రూప్ ఆఫ్ రిమైనింగ్ పీపుల్. సో ఇక్కడ తర్వాత మనకి ఎంతమంది ఉన్నారు 9 మంది ఉన్నారు. ఈ 9 మందికి ఇంకొక పర్సన్ యాడ్ అవుతున్నాడు అంటే టోటల్గా ఎంతమంది అవుతారు 10 persons యాడ్ అవుతారు. అండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది గ్రూప్ బికమ్స్ 52 kg. సో వీళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 52 kg వస్తుంది. వీళ్ళ యొక్క సమ్ ఎంత అవుతుంది అప్పుడు 52 into 10 అంటే 520 kgs. నెక్స్ట్ ఫైనల్గా క్వశ్చన్ ఏం అడిగాడు, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెయిట్ ఆఫ్ ది పర్సన్ హూ లెఫ్ట్ ద గ్రూప్ అండ్ ద పర్సన్ హూ జాయిన్ ద గ్రూప్. సో వెళ్ళిపోయిన వాడి అండ్ జాయిన్ అయిన వాడి వాళ్ళిద్దరి యొక్క వెయిట్స్లో డిఫరెన్స్ ఎంత అడుగుతున్నాడు. సో ఫస్ట్ వెళ్ళిపోయిన వాడి ఏజ్ వెయిట్ ఎంత అవుతుంది, ఇక్కడ వెయిట్ వచ్చేసి ఎంత 500 minus 441 అంటే సో వెళ్ళిపోయిన వాడి వెయిట్ ఎంత వస్తుంది 59 kg వస్తుంది. నెక్స్ట్ జాయిన్ అయిన వాడి 520 minus 41 అంటే వీని వెయిట్ ఎంత వస్తుంది 520 minus 441 అంటే ఇది వచ్చేసి 79. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది, ఇక్కడ 79 minus 59 ఎంత 20 kg. సో దీని వాల్యూ ఎంత ఆప్షన్ ఈ 20 kg. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. పి ఇన్వెస్టెడ్ ₹15,000 ఇన్ ఏ బిజినెస్ అండ్ ఆఫ్టర్ 7 months క్యూ జాయిన్ హిమ్ విత్ ఏ సర్టెన్ అమౌంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పి వచ్చేసి 15,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ క్యూ వచ్చేసి ఎంత ఎక్స్ రూపీస్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆఫ్టర్ 7 months ఆఫ్ పి జాయినింగ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ అంటే పి వచ్చేసి 12 months పెట్టింటాడు,
వీడొచ్చేసి 7 మంత్స్ తర్వాత అంటే వీడొచ్చేసి 5 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింటాడు. ద రేషియో ఆఫ్ ప్రాఫిట్ టు షేర్ పీ టు క్యూ ఈజ్ 3:1. సో ఇద్దరి యొక్క ప్రాఫిట్ షేర్స్ ఎంత 3:1 అంటే 3/1. ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై క్యూ అంటే ఎక్స్ వాల్యూ మనల్ని కనుక్కోబట్టాడు. సో 3/4 వెళ్ళిపోతుంది 5తో 5 300,000 టైమ్స్. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత 4 ఇంటూ 3,000 అంటే ఎంత అవుతుంది 12,000 రూపీస్. ఇంత ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ 12,000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 1:3. సో ఏ ఇస్ టు బి వచ్చేసి 1:3 ఇచ్చినాడు. అండ్ నెక్స్ట్ అండ్ రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ టు సి వచ్చేసి 2:3 ఇచ్చినాడు. ఏ టు సి వచ్చేసి 2:3. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 2 years. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 2 years అంటున్నాడు. సో అంటే 1 part వాల్యూ ఎంత 2 years. అప్పుడు టోటల్గా ఎంత ఇక్కడ మనకి. సో ఏ ప్రజెంట్ ఏజ్ ఎంత 2 2s are 4 అండ్ సి వచ్చేసి 6 times అవుతుంది 6 years అవుతుంది. సో ఏ ప్రజెంట్ ఏజ్ అంతా 4 years అండ్ సి ప్రజెంట్ ఏజ్ అంతా 6 years. అప్పుడు బి ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది. ఏ వచ్చేసి 1 part వాల్యూ వచ్చేసి 4 years అయితే బి వచ్చేసి 3 parts అంటే 3 into 4 12 years అవుతుంది. మనకి ఫైనల్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏబిసి 14 years హెన్స్ అంటున్నాడు. సో ఇక్కడ టోటల్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏబిసి ఎంత అవుతుంది ఇక్కడ 12 + 6 + 4 అంటే 22 years అంతేనా. కానీ 14 years తర్వాత ముగ్గురి సమ్ ఆఫ్ ది ఏజెస్ ఎంత అని అడుగుతున్నాడు. సో 14 years అంటే 22 + 14 years అంటే ఒక్కొక్కరికి 14 years పెరుగుతుంది అంటే 14 3s are 42 ఎంత టోటల్గా వచ్చేసి 64 years. టోటల్గా వచ్చేసి ఎంత 64 years. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆ టైమ్ అండ్ వర్క్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఏబి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. సో ఏబి వచ్చేసి 12 daysలో వర్క్ చేస్తూ ఉన్నారు. బి అలోన్ టుక్ 6 days మోర్ దాన్ ద టైమ్ టేకెన్ బై ఏబి టుగెదర్. సో బి వచ్చేసి ఏబి తీసుకునే టైం కంటే 6 days మోర్ అంటే 12 + 6 ఎంత 18 daysలో కంప్లీట్ చేస్తాడు వర్క్. ఫైన్ ద టైమ్ టేకెన్ బై ఏ అలోన్ టు కంప్లీట్ ద వర్క్. సో ఈ రెండింటి ఎల్సిఎం ఎంత అవుతుంది 32నే కదా 36 అవుతుంది. సో 12 3s are 36 18 2s are 30 18 2s are 36. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1 part కదా 1 part వాల్యూ ఎంత 36 days. సో ఫైనల్గా ఏ వచ్చేసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు వర్క్ అలోన్గా 36 days. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ లెంత్ టు పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 1:3. ఓకే, ఇక్కడ మనకి రెక్టాంగిల్ గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాడు. పెరిమీటర్ ఈజ్ టు ఏంటి ఇక్కడ పెరిమీటర్ లెంత్ ఈజ్ టు పెరిమీటర్ ఎంత 1:3 అని ఇస్తున్నాడు. అండ్ ఫైండ్ ద రేషియో ఆఫ్ బ్రెడ్త్ టు పెరిమీటర్ అంటాడు. మనకి ఏం కనుక్కోవాలో బ్రెడ్త్ ఈజ్ టు పెరిమీటర్ ఈ రెండింటి యొక్క రేషియో కనుక్కోమంటాడు. సో ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 10 metersగా తీసుకుంటున్నా, పెరిమీటర్ వచ్చేసి 30 metersగా తీసుకుంటున్నా. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత 2 of L + B కదా 2 of L + B ఎంత 30. L + B వాల్యూ ఎంత అవుతుంది 15 అవుతుంది. అండ్ ఎల్ వాల్యూ వచ్చేసి ఆల్రెడీ 10 అంటే రిమైనింగ్ బి వాల్యూ ఎంత 5. సో ఎల్ వచ్చేసి 10 బి వచ్చేసి 5 meters. ఓకే, అజంప్షన్. సో ఇప్పుడు మనకి బ్రెడ్త్ వచ్చేసి 5 meters అండ్ పెరిమీటర్ వచ్చేసి 30 అంతేనా. సో 5 1s 5 6. సో 1:6 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ మిక్చర్ అండ్ అలిగేషన్ క్వశ్చన్ చూడండి. 48 liters ఆఫ్ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్. సో 48 లీటర్స్లో మనకేమేమి ఉన్నాయి మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి, అది కూడా 3:1 రేషియోలో ఉన్నాయి. సో 1 part వాల్యూ ఎంత. సో టోటల్గా వచ్చేసి 4 parts వాల్యూ వచ్చేసి 48. సో 1 part వాల్యూ వచ్చేసి 4 1s 4 2s. ఓకే, 1 part వాల్యూ వచ్చేసి 12 లీటర్ అవుతుంది. సో మనం మిల్క్ వాటర్ డివైడ్ చేస్తే ఎంత ఇక్కడ 3 parts వాల్యూ వచ్చేసి మిల్క్ ఉంది అంటే
36 లీటర్స్ వచ్చేసి మిల్క్ ఉంది, అండ్ వాటర్ వచ్చేసి ఎన్ని లీటర్స్ ఉంది, 12 లీటర్స్ ఉంది. ఓకే, వాటర్ వచ్చేసి 12 లీటర్స్. తర్వాత ఏం చేస్తున్నారు, 10 లీటర్స్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్. ఓకే, ఇందులో టోటల్గా 10 లీటర్స్ మిక్చర్ అనేది అవుట్ చేస్తూ ఉన్నారు, తీసేస్తూ ఉన్నాడు. అది కూడా ఈ 10 లీటర్స్ కూడా ఏ రేషియోలో వెళ్ళిపోతుంది, 3:1 రేషియోలోనే కదా. సో 4 పార్ట్స్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, 10 లీటర్స్ అవుతుంది. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత, 2.5 లీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మిల్క్ అనేది ఎంత వెళ్ళిపోతుంది, మిల్క్ వచ్చేసి ఇక్కడ 3 పార్ట్స్ ఉంది, అంటే 3 × 2.5 లీటర్స్ వెళ్ళిపోతుంది, అంటే 7.5 లీటర్స్ మిల్క్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. 7.5 లీటర్స్ వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకు, సో 0.5 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 35లో 7 పోతే 28. సో ఫైనల్గా మిల్క్ వచ్చేసి 28.5 లీటర్స్ ఉంటుంది. సో వాటర్ కూడా 1 పార్ట్ ఉంది కదా, 1 పార్ట్ వాల్యూ వెళ్ళిపోతుంది, అంటే 2.5 లీటర్స్ వెళ్ళిపోతుంది వాటర్. సో ఇది వచ్చేసి ఎంత ఉంది మనకు, 9.5 ఉంటుంది. 9.5 లీటర్స్ రిమైనింగ్ ఉంటుంది వాటర్. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, 20 లీటర్స్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద రిమైనింగ్ మిక్చర్. సో ఇక్కడ వాటర్ ఎంత యాడ్ చేస్తా ఉన్నాడు, 20 లీటర్స్. దీని వాల్యూ వాటర్ వచ్చేసి 29.5 లీటర్స్ అవుతుంది. మిల్క్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది, 28.5 లీటర్స్. అయితే ఏమంట, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద ఫైనల్ మిక్చర్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, మిల్క్ మైనస్ వాటర్ ఎంత, మిల్క్ వచ్చేసి 28.5 లీటర్స్, వాటర్ వచ్చేసి 29.5 లీటర్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1 లీటర్. వాట్ ఈస్ ఆన్సర్ హియర్, ఆప్షన్ ఈ 1 లీటర్. మనకి ఫైనల్గా ఏమంటే 1 లీటర్ మిగులుతుంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 36 km/h. సో బోట్ స్పీడ్ ఎంత, 36, అండ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈస్ 4 km/h. సో స్ట్రీమ్ ఎంత, 4 km/h. ఇఫ్ ద బోట్ టేక్స్ 24 minutes మోర్ టైమ్ టు కవర్ x కిలోమీటర్ డిస్టెన్స్ ఇన్ అప్ స్ట్రీమ్ యాజ్ కంపేర్ టు డౌన్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడు, 24 minutes ఇచ్చినాడు. డిస్టెన్స్ సేమ్, ఓకే, కవరింగ్ డిస్టెన్స్ ఎంత, x కిలోమీటర్, అప్ స్ట్రీమ్ x కిలోమీటర్ అండ్ ఆల్సో డౌన్ స్ట్రీమ్ కూడా x కిలోమీటర్. అయితే ఏమంటాడు మనల్ని ఫైనల్గా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2x అంటున్నాడు. సో ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఇచ్చినాడు, ఇక్కడ 24 minutes ఇచ్చినాడు, డివైడెడ్ బై 60, ఎందుకంటే మనం అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి x డివైడెడ్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది ఇక్కడ, సో బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ ఎంత, 36 - 4 అంటే ఇది 32 అవుతుంది, మైనస్ x డివైడెడ్ బై డౌన్ స్ట్రీమ్ ఎంత అవుతుంది, 36 + 4 అంటే ఇది వచ్చేసి 40 km/h అవుతుంది. సో 24/60 ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ, 32కు 40కి 160 అవుతుంది ఎల్సిఎం. 32 5 5x - 40 4x. సో ఇక్కడ చూస్తే 0 0 గెట్స్ క్యాన్సిల్, 6 4s 24. సో 16 × 4 ఏమవుతుంది, 64 ఈక్వల్ టు 5x - 4x ఈక్వల్ టు వాట్, x. సో x వాల్యూ వచ్చేసి 64 అయింది, మనకేంటి 2x కనుక్కోవాలి. 2x అంటే ఏమవుతుంది, 128. 128 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చినాడో. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 60% ఆఫ్ ఇట్స్ మార్కెడ్ ప్రైస్. ఓకే, మార్కెడ్ ప్రైస్లో 60% సేల్ చేస్తూ ఉన్నారు. అండ్ షాప్ కీపర్ గెట్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో మార్కెడ్ ప్రైస్ ఇక్కడ 100గా తీసుకుంటే దాంట్లో 60% అమ్ముతున్నాడు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత, 60కి అమ్ముకుంటున్నాడు, అయినా కూడా వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 20% ప్రాఫిట్. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, డైరెక్ట్గా 60% వాల్యూ 120 తీసుకోవచ్చు. అయితే మార్కెట్ ప్రైస్ 100% ఎంత, ఓకే, మొత్తం డిస్కౌంట్ 40% ఇవ్వకుండా మొత్తం అమ్ముకుంటే మనకి టోటల్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. సో 62 ఎంత, ఇది వచ్చేసి 200 అవుతుంది. ఓకే, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 200 అవుతుంది. అయితే ఏమంటా, ఇఫ్ షాప్ కీపర్ సెల్స్ ద ఆర్టికల్ ఎట్ ఇట్స్ మార్కెట్ ప్రైస్, దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 140. సో ఓకే, యాక్చువల్లీ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది ఇక్కడ మనకి 100 అవుతుంది, ఫైనల్గా మార్కెట్ ప్రైస్ వచ్చేసి 200 అవుతుంది. ఓకే, రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, 140 అంటున్నాడు. ఓకే, సో 200 - 100 ఎంత, 140 అంటున్నాడు. అయితే ఏంటంట, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. సో 100% వాల్యూ ఎంత ఇక్కడ మనకి 140 అయితే కాస్ట్ ప్రైస్ కూడా సేమ్ అంతే ఉంటుంది కదా, కాస్ట్ ప్రైస్ కూడా 100కి ఎంత, సేమ్ 140నే కాబట్టి సో
వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ హియర్? 140 ఈస్ ద కాస్ట్ ప్రైస్. సో ఇవి అర్థమెటిక్ ప్రాబ్లమ్స్, ఇవి మనకి ఎస్బీఐ పీఓలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంకా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.